హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మెట్లు శుభ్రం చేస్తున్నానండి, మా ఇంటి మెట్లు. అయితే మీకు అవి ఏ విధంగా కనిపిస్తున్నాయో చూస్తుంటారు కదా, గ్రీన్గా కనిపిస్తున్నాయి కదండి, మనము పచ్చగా కనిపిస్తున్నాయి. అయితే వర్షాకాలంలోనే మనము కూరగాయల చెట్లు పెట్టుకుంటాం కదా, కొంతమంది ఇంటిలో మంచిగా తొట్లలో పెట్టి పెంచుతూ ఉంటారండి, చాలా బాగా చేస్తూ ఉంటారు. అయితే నేను మాత్రము ఇది ఎప్పుడు వర్షాకాలంలోనే భూమిపైన పెడుతూ ఉంటానండి. అయితే ఈ చెట్లు పైనకు పారి మరి తీగలు వారండి. వర్షాకాలం కాబట్టి ఆ వర్షం పడ్డప్పుడు ఆ విధంగా నీళ్ళు కిందికి వస్తాయి కదా మెట్ల నుండి, మరి పాకురు బట్టి మరి పచ్చగా అయిపోయినాయి మెట్లు. అయితే ఏంటంటే మనము రోజు వాటిని కడుగుతేనే మెట్లు శుభ్రమైపోతాయి కదండి. అయితే కొంచెం నేను ఏం చేసినానంటే, నాకు పని ఉండే చూడండి, ఆకంతా నల్లగా అయిపోయింది, మురిగి నాకు. అయితే ఇటువంటి ఆకునే మనం ఇంకా చాలా ఎక్కువ మురగబెట్టి తోటలో వేస్తే అవి ఇంకా ఎరువుగా ఉంటుందండి. చెట్లకి వేస్తే, పూల చెట్లకే కానీ వేస్తే ఎరువుగా ఉంటుంది. అయితే నేను లేటుగా ఊడవడం జరిగిందండి. అయితే ఈ మెట్ల మీద ఉన్న ఈ యొక్క నేను క్లీన్ చేస్తున్నా కదా, మనకు అదంతా మనం చేసుకున్నాడు అవసరమా, మెట్లు పాడవుతున్నాయి కదా అన్నట్టు అనిపిస్తుంది కానండి. మనకు కాయలు వస్తాయి, తర్వాత నీడ వస్తుంది, తర్వాత చల్లటి గాలి వస్తుందండి. ఏ మురికి వాసన ఉన్నా ఆ యొక్క చల్లగాలి ద్వారా అది వెళ్ళిపోతూ ఉండి మంచి గాలి మనకు వస్తుంటుందండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా మనం శుభ్రం చేసినప్పుడు మనకు ఉదయకాలమైన సాయంకాలమైన ఎక్సైజ్గా ఉంటుందండి. మనము ఎక్సైజ్ ప్రత్యేకించి చేయాలా అని కొంతమందికి అనిపిస్తుంటుంది, ఎందుకు చేయడం అని బద్ధకం అనిపిస్తుంటుంది. కానీ ఈ విధంగా మనము శుభ్రం చేసుకుంటే మనకు చేతులకు ఎక్సైజ్ అండి, మన కాళ్ళకు ఎక్సైజ్, నడుముకు ఎక్సైజు, లేచినప్పుడు కూర్చున్నప్పుడు. అయితే ఈ విధంగా మరి నేను నా యొక్క ఇంటి తోటను శుభ్రం చేసుకుంటా. చాలా ఆకులు రాలి అక్కడ ఉండిపోయినాయండి మెట్ల పైనే. నాకు కొంచెం లేట్ అయింది క్లీన్ చేసుకోవడము. ప్రొద్దున సాయంత్రం ఊడిస్తే పాకురు రాదు అని అంటారండి, కానీ నాకు వీలు కాలేదు. అయితే ఏంటంటే ఇట్లా మీకు ఆ మండలు కనిపిస్తున్నాయి కదండి, ఎక్కడం కూడా మీదికి కష్టం అండి, పైకి పోవడము, వంగి వస్తూ ఉంటా అండి. అయితే ఆ విధంగా కష్టాన్ని బట్టి నేను కొంచెం దాన్ని అశ్రద్ధ చేసిన. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పాకురు అనేది కనిపిస్తుంది కదా పచ్చగా, అది చలికాలంలో ఏమవుతుందంటే ఎండిపోయి బిల్లలుగా రాలుతూ ఉంటుందండి. అయితే మనము ఆ బిల్లలుగా రాలుతూ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఊడ్చేస్తే పోతుంటుందండి. మనం ఆ విధంగా కూర్చుండి లేచినప్పుడు మనకి ఎక్సర్సైజ్ లాగా మంచిగా ఉంటుందండి. మనము ప్రత్యేకించి ఎక్సర్సైజ్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా చేస్తే మనకు శుభ్రము అయిపోతుంది, ఎక్సర్సైజు అవుతుంది, తర్వాత మనకు కాయలను కూడా ఇస్తుంది కదా చెట్టు. ఆ విధంగా అన్ని పనులు జరిగిపోతుంటాయండి. అయితే మరి నేను అక్కడ ఒక చిన్న వైరు కూడా ఒకటి పెట్టిన కదా, దానికి చుట్టుకోవాలని పెట్టిన కానీ దానికి చుట్టుకోలేదండి. అయితే మండలు ఎదురుగా ఉన్నాయి కదండి, ఆ విధంగా నాకు ఊడువ రాకుండా, పైనకు రాకుండా చాలా ఇబ్బందిగా పెరుగుతున్నాయి. అయితే ఈ మండల్ని ముందే అసలు పైనకు ఎక్కించి తాళ్ళు కట్టి మనము చేయాలండి. కానీ నాకు ఒక్కదానికి చాలా కష్టమవుతుంది. నేను పని మీద కరీంనగర్కి వచ్చేసరికి ఆ మండలు లావు అయిపోతుంటాయండి, పెరిగి పెద్దగా అయిపోతుంటాయి, అప్పుడు తీయరాదు, ఇరిగిపోతుంటాయి. అట్లా ఆ విధంగా నాకు కొంచెము ఆ విధంగా మరి పైనకు వెళ్ళకుండా అన్ని కొమ్మలన్నీ అడ్డం వస్తూ ఉంటాయండి. అయితే అయినా కూడా నా పనులు నేను పైనకు వెళ్ళి చేసుకునే పనులు మెల్లగా, ఏ ఒక్క మండ కూడా ఇరగకుండా, ఏ ఒక్క ఆకు కూడా బాధ కలిగించకుండా నేను ఇంటి పైకి వెళ్ళి నా పని చేసుకొని వస్తుంటానండి, కూరగాయలు తెంపుకొని వస్తుంటా. అయితే ఇప్పుడు ఈ యొక్క చిక్కుడు చెట్టు ఉంది కదండి, ఆ చిక్కుడు చెట్టు కూడా ఎట్లా అంటే పూత వచ్చినప్పుడు పూత రాలుతుంటుందండి, తర్వాత దానికి పురుగు పడుతుంటుందండి. చాలా పురుగు పట్టినప్పుడు ఏమవుతుంటుందంటే, ఆ పురుగు అంతా మెట్ల పైన రాలుతుంటుందండి. మెట్లన్నీ ఈ పాకురు వెళ్ళిపోతుంది కదా, తర్వాత నల్లగా అవుతుంటాయి మెట్లు. మనం సున్నం వేసింది కూడా అంతా పాడవుతుంటుంది. కొంతమంది ఆ గోడలు శుభ్రంగా ఉండయి అని చెట్లు పెట్టుకోరండి, చాలా ఇల్లును కాపాడుకుంటారు.
కానీ నేను అట్లా అనుకోనండి. తప్పకుండా నాకు చెట్లు ఉండాలని ఇష్టమండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కూడా పండుగలకు సున్నం వేయించుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, నేను ఉదయకాలమే మాట్లాడుతున్నాను. నాకు గొంతు కొంచెము స్వరం చేంజ్ వస్తుంది. ఎందుకు అంటే చల్ల కూల్ వాటరు కొంచెం తాగేసరికి నాకు పడలేదు. గొంతు స్వరం చేంజ్ అయిపోయిందండి. అయితే మరి ఈ విధంగా మనము ఇంటి పనులు చేసుకోవడానికి మనకు చక్కగా సంతోషంగా ఉంటుందండి. ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత ఇంత పని వాళ్ళు చేస్తారు అని కూడా పని వాళ్ళతోటి కూడా చేపిస్తుంటారండి. అంటే పెద్ద ఇండ్లు ఉంటాయి కాబట్టి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది ఆ విధంగా చేపిస్తుంటారు. కానీ మనం కూడా కొంచెం కొంచెమైనా పనులు చేయాలి. చేసినప్పుడే మనకు ఆరోగ్యకరంగా ఉంటుందండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెట్లన్నీ మళ్ళీ నాకు ఎండాకాలం వస్తే తీసివేయడం జరుగుతుందండి. అయితే అవి తీసేసినప్పుడు అంత ఎండ ఎక్కువగా వస్తుంటుందండి. తొందరగా ఎండ వస్తుంటుంది. ఇప్పుడు తక్కువగా వచ్చినా కూడా ఎండ ఇంటి ముందుకు ఎక్కువ రాదండి. చాలా టైం వరకు ఎండ తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈ చెట్లన్నీ నీడను ఎండను ఆపేస్తూ ఉంటుంది కదా, నీడ వస్తూ ఉంటుంది. ఎండాకాలం అయితే ఈ చెట్లు తీసేసినప్పుడు ఎంత తొందరగా ఎండొచ్చి వడగాలులు వస్తుంటాయంటే అంత వడగాలులు వస్తుంటాయండి. ఆ యొక్క కొమ్మలు చూడండి, ఎండిన కొమ్మలు. అయితే కాయలు ఎప్పుడైతే కాస్తాయో కాసిన కొలది ఆ మండ అన్నది ఎండిపోతూ ఉంటుందండి. ఆ విధంగా ఆ యొక్క ఎండిన మండలు అవి అలాగే ఉంటాయి. అప్పుడు నేను అవి తీసేసుకొని వాటిని కాల్చివేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంటికి ప్రక్కకి ఇట్లా ఒక రేలింగ్కు ప్రక్కకు చిన్న గోడ కూడా ఉంది కదా, ఆ మెట్ల పైకి ఎక్కుతుంటే అయితే అటువంటి ప్లేస్లో కూడా అన్నీ అవి పడిపోయినాయి చెత్త. ఈ చెమ్మకాయలండి నేను క్లీన్ చేసుకుంటూ ఊడుస్తూ ఉంటే అవి దొరికిన కాయలు చాలా బాగున్నాయండి. మీరు